ప్రియతమ నాయకులు జీవి హర్షకుమార్ గారి రెండవ కుమారుడు జీవి సుందర్ గారిని మాట్లాడవలసిందిగా ఈ యొక్క సమయాన్ని ఆయనకి కేటాయించడం జరుగుతుంది. అందరూ ఆయన మాట్లాడుతుండగా చప్పట్లు కొట్టండి. అందరూ కూడా మౌనంగా ఉండి ఆయన చెప్పే మాటలను మనం అందరూ కూడా శ్రద్ధగా వినాలని మనం చేయించున్నాం. ఇంకా ముందుకు రావాలా? అందరికీ నమస్కారం. జై భీమ్. నిజంగా నిన్నటి నుంచి కూడా మీరు అందరూ చూపిన అభిమానంకి ముగ్ధుని అయిపోయాను. ఎందుకంటే ఒక 60 రోజుల నుంచి ఇక్కడికి వద్దాం అని హర్ష్ కుమార్ గారు ఎంతో ప్రయత్నం. ఎన్నిసార్లు వైజాగ్ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళామంటే అన్నిసార్లు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాం. ఆల్మోస్ట్ 27 కేసులు ఆయన మీద. అన్నీ అంబేద్కర్ బొమ్మ గొడవలో, లేదంటే ఎవరో మనల్ని ఏదో అంటూ ఉంటారు. ఆ గొడవ ఎవరో ఇంటికి వచ్చి నాకు అన్యాయం జరిగిందన్నా నువ్వు వచ్చి నించోవాలంటారు. ఈయన ఏం ఆలోచించరు, మీకు తెలిసిందే కదా. వెళ్ళి నించుని మాట్లాడే తత్వం ఉన్న మనిషి. సో 27 కేసులు పెట్టినా ఏం పెట్టినా కానీ లాస్ట్లో అన్నారు నువ్వు వెళ్ళరా అని. అంటే డాడీ నాకన్నా నువ్వు వెళ్తేనే వాళ్ళకి సంతోషం ఆనందం. అంటే ఈ జాతి అందరూ కూడా హర్ష కుమార్ ప్రజెన్స్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే నీ ప్రజెన్స్ని సెలబ్రేట్ చేసుకుంటారు డాడీ అంటే మరి కుదరట్లేదు కదరా నువ్వు వెళ్ళి అన్నారు. ఆయన ఇచ్చిన మెసేజ్ని మీ అందరికీ తీసుకొచ్చాను. ఈ ముందుగా సభ స్టార్ట్ చేసే ముందు ఈ అంబేద్కర్ సేవా సమితి వారిని ఇంత ప్రయాసతో ఈ మీటింగ్ పెట్టి మమ్మల్ని అందరినీ పిలిచిన సన్నీ గారికి, రాంప్రసాద్ గారికి, భాస్కర్ గారికి, అదేవిధంగా షేక్ గారికి, తర్వాత ప్రతాప్ గారికి, వేదిక మీద ఉన్న పాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అంబేద్కర్ గారి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. చాలా బాగా మాట్లాడారు. నా ముందు ఆల్మోస్ట్ 10-15 మంది మాట్లాడారు. ఆయన చేసిన త్యాగాలు, ఆయన ఈ జాతికి చెప్పిన విషయాలన్నీ కూడా చెప్పారు. అయితే నా వరకు ఏంటంటే నేను తెలుసు కదా హర్ష్ కుమార్ గారు అబ్బాయి అనగానే బార్న్ విత్ గోల్డెన్ స్పూన్. నాకు పెద్ద కష్టాలు ఏం తెలీదు. చాలా హ్యాపీగా నన్ను పెంచారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్న రాత్రి అంటే మీకు ఎంత విల్ పవర్ ఉందంటే అర్ధరాత్రి 2 గంటలకు 3 గంటలకి ఓ 30 మంది ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకున్నారు. అరే దేశంలో 30 మంది కుటుంబాలతో చిన్నపిల్లల్ని పట్టుకుని వచ్చి రిసీవ్ చేసుకున్నారంటే వాళ్ళ కమిట్మెంట్ లెవెల్స్ ఏంట్రా అనుకున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే ఆ పోస్టర్లోనే అర్థమవుతుంది అన్ని కులాలకి సంబంధించిన నాయకుల్ని ఎవరైతే జాతి కోసం పోరాడారో. అంబేద్కర్ ఇస్ ఫర్ ఆల్. నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉంటాను అంబేద్కర్ ఇస్ ఫర్ ఆల్. సో అందరి ఫోటోలు వేశారు. తర్వాత పొద్దున్నుంచి సాగర్ గారు నాతో పాటు ఉన్నాడు. తర్వాత చాలామంది లేడీస్ నా దగ్గరికి వచ్చి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను. అడిగానమ్మా మీకు ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇక్కడ ఉండే విషయాలు ఏంటి నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే బ్యాక్ ఇన్ గవర్నమెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు యూజువల్గా ఇక్కడ ఎవరో చనిపోయారనో, లేదంటే ఇక్కడ ఎవరికో అన్యాయం జరిగిందనో, లేదంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారనో, లేదంటే ఆడపిల్లలకి ఏదో జరిగిందనో, ఇటువంటి ప్రాబ్లమ్స్కి గురించి మా దగ్గరికి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు దీన్ని మనం ఏ రకంగా డెలివరీ చేయాలి, లేదంటే ఈ ప్రాబ్లమ్స్ని ఏ రకంగా మనం చూడాలనే దాని మీద తెలుసుకుందాం అనే ప్రయత్నం చేశాను. చేస్తే నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఉండే వాళ్ళలో 80% మంది ఆడవాళ్ళు, ఒక 20% మంది మగవాళ్ళు. అంతేనా? ఉమెన్ పవరే ఎక్కువ ఉంటుంది అనిపించింది. అంతేనా? ఒమాను ఉమెనా? సో ఉమెన్ పవరే ఎక్కువ ఉంటుంది, వీళ్ళ ఎక్కువ మంది ఉంటారనిపించింది. తర్వాత వచ్చే వాళ్ళలో 80% మంది రెగ్యులర్గా మంచిగానే వస్తారు, కానీ ఒక 20% మంది మోసపోతారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అన్నారు. ఎందుకంటే డిఫరెంట్ అదర్ ఛానల్స్ నుంచి వస్తారు, అఫీషియల్ ఛానల్స్ నుంచి కాకుండా అన్నారు. అంటే నేను తెలుసుకున్న విషయాలు ముందు చెప్తాను, దాని తర్వాత దానికి సొల్యూషన్స్ నేను ఆలోచించినవి కూడా మీకు చెప్తాను. ఒకటి 80% మంది అంటే నేను ఏమైనా తప్పు చెప్తే నన్ను కరెక్ట్ చేయండి.
ఒక డిస్కషన్ ఫామ్ కింద దీన్ని తీసుకెళ్దాం. ఎక్కువసేపు ఉండదు, మహా అయితే ఓ 10 నిమిషాలు 15 నిమిషాలు. ఎందుకంటే ఇంత దూరం వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయాలి కదా, డిస్కషన్స్లోంచే సొల్యూషన్స్ వస్తాయి, అంతేనా? సో మొదటిగా ఏంటంటే ఒక 80% మంది అఫీషియల్ ఛానల్స్లో వస్తారు, ఒక 20% మంది మోసపోతారు. కొంతమంది ఏంటంటే అన్అఫీషియల్ ఛానల్స్లో వచ్చినప్పుడు మనలోనే కొంతమంది మనల్ని బయటోడు మోసం చేయడు, మనలోనే కొంతమంది డబ్బులు కాసిపడి ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసి మోసం చేస్తారన్న, నిజమేనా? నిజం. అయితే ఈ అన్నిటి మీద నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పటికి నేను నిన్నటి నుంచి కలిసిన వాళ్ళలో 92లో వచ్చామని కొంతమంది చెప్పారు, 86 అని నేను పుట్టలేదు, 89లో పుట్టాను. అంటే 86 నుంచి కూడా ఇక్కడ ఉన్నాం బాబు, చాలామంది పిల్లలు ఇక్కడే ఉన్నారు, ఫ్యామిలీస్తో ఉన్నాం అని చెప్పారు. సో 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్న వాళ్ళు, మన తెలుగు వాళ్ళు, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నా కానీ, విచిత్రం ఏంటంటే ఇప్పుడు వరకు మనకు ఒక అఫీషియల్ సంఘం లేదు. ఉందా? ఇక్కడ గవర్నమెంట్తో నెగోషియేట్ చేయడానికి కానీ, మన ప్రాబ్లమ్స్ని రిప్రజెంట్ చేయడానికి కానీ ఒక అఫీషియల్ సంఘం మనకి ఇక్కడ లేదనే చెప్తున్నాను. ఉందా లేదా? ఒకటి పెట్టండి. ఎందుకంటే సుమారుగా ఒక 5-6 సంఘాలు ఉన్నాయి ఇక్కడ, లేదంటే అన్రిజిస్టర్డ్ సంఘాలు. ఎందుకంటే నాకు ఏదో అనిపిస్తుంది ఒక మంచి సంఘం పెట్టి, మంచిదే, అన్ని సంఘాలు ఉండడం కూడా మంచిదే, కానీ అన్నీ కలిపి ఒక అఫీషియల్ సంఘం ఉంటే మరీ మంచిది. నేను షేక్ బాషా గారు కదా సార్, అహ్మద్ గారు, షేక్ అహ్మద్ గారితో ఇప్పటివరకు మాట్లాడుతున్నప్పుడు సార్ ఈ అఫీషియల్ సంఘం మనం ఎలా పెడితే బాగుంటుందంటే, ఇండియన్ సొసైటీ ఏంటి సార్, అది ఇండియన్ సోషల్ క్లబ్తో మనం అసోసియేట్ అయితే బాగుంటుంది, అది అఫీషియల్ క్లబ్, దాంతో అయితే బాగుంటుంది అన్నారు. సో నాకు పొద్దునుంచి తెలిసింది ఏంటంటే, ఒకటి కొంతమంది లేడీస్ ఏమన్నారంటే, అంటే ఒక 55-60 ఇయర్స్ ఉన్న లేడీస్, 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న లేడీస్ పొద్దున్న మాట్లాడుతూ ఉంటుంటే నాతో చెప్పిన విషయాలు ఏంటంటే, బాబు నేను ఒక 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను, కష్టపడ్డాను, పిల్లల్ని చదివించాను, పిల్లల్ని ప్రయోగాలు చేశాను, కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా నా పిల్లల్ని చూస్తారా లేదా అని ఒక అనుమానం ఉంది. చాలామందికి ఉండే ఉంటుంది, అందరూ మంచోళ్ళు ఉండరు కదా. సో ఇటువంటి విషయాల గురించి మాట్లాడాలనిపించింది. తర్వాత ఇక్కడి నుంచి కొంతమంది ఏమన్నారంటే, ఇక్కడి నుంచి మేము కష్టపడి డబ్బులు పంపించిన తర్వాత నిజంగా ఆ డబ్బులు పిల్లలు ప్రయోజకులు అవడానికి ఉపయోగపడుతున్నాయా, లేదంటే వ్యసనాలకి, వాళ్ళు అక్కడ చెడు వ్యసనాలకి వెళ్ళేటట్టు, లేదంటే హంగులకి ఆర్భాటాలకి వెళ్ళిపోయేటట్టు ఉంటున్నాయా? నాకు తెలిసి మెజారిటీ హంగులకి ఆర్భాటాలకే వెళ్తున్నాయి, మనం ఇక్కడ కష్టపడి సంపాదించిన డబ్బులు. ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాను. మనకి యావరేజ్గా మన జీతం, ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసిన విషయం ఏంటంటే 95% మనం హౌస్ హోల్డ్ వర్క్స్కి ఇక్కడ చేయడానికి మనం ఉంటాం. ఇక్కడ ఉన్న తెలుగు జనాభాలో 95% హౌస్ హోల్డ్ వర్క్స్కి మనం ఇక్కడికి వస్తాం. ఇంకొక 5% ఎలైట్ ఉంటారు, డాక్టర్స్కో లేదంటే రీసెర్చ్కో లేదంటే వాళ్ళకు ఉంటారు, వాళ్ళు మనతో కలవరు. ఆ 5%లో కూడా 1% కలుస్తారట, మిగిలిన వాళ్ళు కలవరు, మన గొడవ మందని వదిలేస్తారని విన్నాను. నిజమేనా? నేనేమంటానంటే, ఈ 90% యావరేజ్ శాలరీ పాకెట్ ఎంత ఉంటుంది? ఒక 25,000, అంతేనా? ఇండియన్ రూపీస్లో ఒక 20-25,000 ఉంటుంది. మన యొక్క ఏమంటారు, మన ఎక్స్పెన్సెస్ అన్నీ ఓనర్ చూసుకున్నా కానీ ఒక 20-25,000 ఉంటుంది. మీరు ఆ డబ్బులు ఇండియాకి పంపిస్తారు కదా, పిల్లలకి భవిష్యత్తుకి, వాళ్ళు చదువుకోవడానికి, ఉండడానికి, తినడానికి పంపిస్తారు. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, మీరందరూ కూడా ఇండియన్ ట్యాక్స్ పేయర్స్. 20-25,000 మీరు పంపిస్తే అక్కడ మనం పెట్రోల్ కొట్టించుకున్నా, తిండి తిన్నా, లేదంటే 25,000 అక్కడ మన కుటుంబం ఖర్చు పెడుతుంది కదా. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కింద అట్లీస్ట్ 25,000లో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కింద ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నెల 5,000 రూపాయలు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కడుతున్నారు. సో మీరందరూ భారతదేశ ప్రగతికి తెలియకుండానే మీ యొక్క కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు.
సో మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే ఖచ్చితంగా మీ అందరి పట్ల కూడా మన భారతదేశ ప్రభుత్వానికి మన రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది. మీరు అనుకుంటూ ఉంటారు కదా మేము ఇక్కడికి వచ్చి సంపాదించుకుంటున్నాం పంపిస్తున్నాం అని. కాదు, మీరు అందరూ కూడా భారతదేశ ప్రగతికి మీరందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సుమారు 10,000 మంది ఉంటామా తెలుగు వాళ్ళు? ఇంకా ఎక్కువ ఉంటామా? 1,75,000. వావ్, 1,75,000 మంది ఉన్నారండి ఇక్కడ. గ్రేట్. సో నేనేమంటానంటే ఒక అఫీషియల్ అసోసియేషన్ ఒకటి పెట్టండి, మన ఆంధ్రప్రదేశ్లో పెట్టండి. పెట్టిన తర్వాత దాని అఫిలియేషను ఇక్కడ ఇండియన్ సోషల్ సొసైటీకి అఫిలియేషన్ కనుక తీసుకొస్తే కనుక ఎక్కువ కాదు. అసోసియేషన్ ఫీజు నేను ఒక బ్యాక్ క్యాలిక్యులేషన్ చేసి, ఎందుకంటే మనకన్నా అంటే ఆంధ్ర వాళ్ళకన్నా ఇక్కడ కేరళైట్స్ కొంచెం అడ్వాన్స్గా ఉంటారు అసోసియేషన్ ఫామ్ చేయడంలో కానీ గవర్నమెంట్ బెనిఫిట్స్ తీసుకోవడంలో కానీ. వాళ్ళ దగ్గర నేర్చుకుందాం, తప్పేం లేదు కదా. నేను అడిగాను, ఎందుకంటే కేరళ ముఖ్యమంత్రి కొడుకు ఒమాన్ చాందీ గారు, చాందీ ఒమెన్, ఆయనతో ఇందాక సాయంత్రం మాట్లాడితే ఇలాగా అసోసియేషన్ ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను, ఏంటంటే మీకు ఒక రెఫరెన్స్ ఇస్తాను, దే విల్ హెల్ప్ యూ అవుట్ అని చెప్పాడు. ఆయన కూడా రాహుల్ గాంధీ టీం. సో మీ అందరికీ ఏంటంటే నాకు ఇప్పుడున్న ప్లాన్ చెప్తాను, మీకు అది కరెక్టో కాదో ఏదైనా దానికి ఏమైనా చేంజెస్ ఉంటే కూడా చెప్పండి. ఏంటంటే ఒక 1 రియాల్ అసోసియేషన్ మెంబర్షిప్ ఫీజు ఇస్తే కనుక 1 రియాలే సంవత్సరానికి, ఎక్కువ కూడా కాదు. ఒక 1 రియాల్ కానీ అసోసియేషన్ మెంబర్షిప్ ఫీజు ఇస్తే కనుక మనం ఇండియన్ గవర్నమెంట్తో మాట్లాడి, ఇండియన్ గవర్నమెంట్తో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో ఏపీ ఎన్ఆర్టీఎస్ ఉంది కదా, మీ అందరికీ ఐడియా ఉంది కదా. సో ఏపీ ఎన్ఆర్టీఎస్తో ఈ అసోసియేషన్ మెంబర్షిప్ని ఎన్రోల్ చేసుకుని ఇక్కడి నుంచి మీరు అందరూ ట్యాక్స్ పే చేస్తున్నారు కదా, మనకి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తూ చాలా కష్టపడుతూ డబ్బులు పంపించున్నారో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అక్కడ మనం పిఎంఏవై, పిఎం అటల్ పెన్షన్ యోజన ద్వారా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా నెలకి 5,000 రూపాయలు పెన్షన్ తెచ్చుకునే ఏర్పాటు చేసుకోవచ్చు. మనకు అసోసియేషన్ రికగ్నిషన్ వస్తే తర్వాత ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే, ఒకసారి రికగ్నిషన్ వస్తే కనుక అక్కడ మన జిల్లా కలెక్టర్స్తో మాట్లాడి, ఎందుకంటే ఇక్కడి నుంచి మన కనెక్షన్ ఉంటుంది కదా, లేదంటే నాలాంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో మాట్లాడి అక్కడ జిల్లా కలెక్టర్స్తో మాట్లాడి ఈ ఏపీ ఎన్ఆర్టీఎస్ ద్వారా ఒక 100 మందికి సంవత్సరానికి ఒక 100 మందికి, ఎందుకంటే మనం ఇక్కడ కష్టపడతాం, ఒక ఇల్లు సంపాదించుకోవాలి కదా, ఈ అసోసియేషన్ ద్వారా అక్కడ జిల్లా కలెక్టర్స్తో మాట్లాడి ఏపీ ఎన్ఆర్టీఎస్ ద్వారా సంవత్సరానికి ఒక 100 మందికి అక్కడ మనం ఇల్లు స్థలాలు సంపాదించుకోవచ్చు. బాగుందా? చేయగలమా? ఖచ్చితంగా చేయగలం. ఇది ఈ ఎన్ఆర్ఐ అసోసియేషన్ ద్వారా జరుగుతున్న విషయాలే. ఇప్పటి వరకు మీకు ఒక అఫీషియల్ అసోసియేషన్ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఒక అఫీషియల్ అసోసియేషన్ పెట్టుకుని నెలకి ఒక 2 రియాల్ కానీ మనం పెట్టుకోగలిగితే మనకి ఇన్సూరెన్స్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ కదా. తర్వాత బ్యాంక్ అకౌంట్ పెట్టి సంవత్సరానికి ఒక 20 రూపాయలు కనుక కడితే, మన భారతదేశ ప్రభుత్వం మొన్న ఒక వీడియో కూడా పెట్టాను, 2 రకాల ఇన్సూరెన్స్లు ఉంటాయి సేవింగ్స్ బ్యాంక్స్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి. అది కూడా ఎప్పుడు తెలుసుకున్నానంటే, మొన్న పిఠాపురంలో ఒక అతను ఎలక్ట్రీషియన్ వర్క్ చేసుకుంటే మీకు రీసెంట్గా ఐడియా ఉంది కదా, పిఠాపురంలో సామాజిక వేలి చూసుంటారు కదా, ఆ కేసు ఇది. ఆ రోజు నాకు ఫోన్ చేశారు, ఒక అబ్బాయి ఎలక్ట్రీషియన్ వర్క్ చేసుకుంటాడు, ఒకరి ఇంట్లో ఏదో కరెంటు పోతే మోటార్ బిగించడానికి వెళ్ళాడంటే కరెంట్ షాక్ కొట్టి ఆ అబ్బాయి చనిపోతే నాకు ఫోన్ చేస్తే అక్కడ ఎస్ఐకి ఫోన్ చేసి, సార్ అటేపోల పరిస్థితి ఏంటని అన్న. అప్పర్ కమ్యూనిటీ అండి, అలాగని వాళ్ళు ఫైనాన్షియల్గా పెద్ద గొప్ప స్థితిలో ఏమీ లేరు, వాళ్ళు పెద్ద ఇవ్వలేరు సార్. నన్ను ముందు ఎఫ్ఐఆర్ అయితే కట్టండి, కడితే నెగోషియేట్ చేయడానికి ఉంటుంది కదా అన్న. తర్వాత
ఏపీ ట్రాన్స్కోల్తో మాట్లాడాను. పవర్ బ్యాక్ రావడం వల్ల ఏదో అయింది కదా అంటే ఎస్సీ గారితో మాట్లాడితే ముందైతే ఎఫ్ఐఆర్ కట్టనివ్వండి చూద్దాం అన్నారు. తర్వాత ఇలా మనల్ని ఎవరన్నా సాయం అడిగితే మనం ఏం చేయగలం అని కొంత రీసెర్చ్ చేస్తే పిఎం ఆవాస్ యోజన అని చెప్పేసి ఒక ఇన్సూరెన్స్ ఉంది. సేవింగ్స్ బ్యాంక్ ఉన్న వాళ్ళకి ఒక 20 రూపాయలు కనుక కడితే, ఆ వీడియో కూడా క్లియర్గా ఆ 2 ఇన్సూరెన్స్లు కూడా జీవి సుందర్ అని నా ఫేస్బుక్ పేజ్లో పెట్టాను, ఒకసారి చూడండి. చూస్తే ఆ 2 ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ఉన్నాయి. అందులో ఒక 20 రూపాయలు కడితే కనుక 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. 40 రూపాయలు కడితే 4 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. మంచిదే కదా, ఆ అబ్బాయి తీసుకుని ఉంటే బాగుంది అనిపించింది. తర్వాత వెంటనే నేను ఒక వీడియో చేసి అందరికి పెట్టి మన వాళ్ళందరినీ షేర్ చేయమన్నా. సో ఒకటి చాలా సంతోషం, మీలో ఒక ఆలోచన వచ్చింది. అన్ని సంఘాలు కలిపి అంబేద్కర్ జయంతి చేసుకున్నారు. అంబేద్కర్ జయంతి అంటే నా ముందు మాట్లాడిన ప్రతి ఒక్కరు చెప్పారు, ఇట్ ఇస్ సెలబ్రేషన్ ఆఫ్ నాలెడ్జ్. 100కి 100% కరెక్ట్. అంబేద్కర్ అందరివాడు, 100కి 100% కరెక్ట్. మనం ఇలాగా అంబేద్కర్ పూలే ఫోటోలకి కలెక్టివ్గా అంబేద్కర్ జయంతి రోజు దండేయడం 100కి 100% కరెక్ట్. సో ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతి రోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే నాలెడ్జ్ని స్ప్రెడ్ చేయాలి, మన యూనిటీని, సంఘటన ఏదైతే ఉందో మన యూనిటీని చేయాలి. కాబట్టి మీ అందరికీ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఒక యూనియన్ పెట్టుకోండి, గవర్నమెంట్తో ఎఫిలియేట్ అవ్వండి, నేను దానికి హెల్ప్ చేస్తాను. ప్రతాప్ గారు ఉన్నారు, సారు ఫస్ట్ నుంచి కూడా కోఆపరేట్ చేస్తున్నారు, ఇక్కడ చాలా సపోర్టివ్గా ఉంటారని తెలిసింది. ఆయన కూడా ఉన్నారు. కాబట్టి అందరూ సంఘం కింద ఏర్పడి మనం ఏం చేసినా కానీ గవర్నమెంట్ అఫీషియల్ ఛానల్స్తో చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డబ్బు మహా చెడ్డదే, అంతేనా? కాబట్టి గవర్నమెంట్ అఫీషియల్ ఛానల్స్తో చేస్తే కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు ఆలోచించండి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఆ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది నేను చూస్తాను అయ్యేటట్టుగా. చూసి అక్కడ కలెక్టర్స్కి రిప్రజెంట్ చేయాలన్నా, పెన్షన్ స్కీమ్స్ ఎలకేట్ అవ్వాలన్నా, హౌస్ సైట్స్ ఎలకేట్ అవ్వాలన్నా తప్పకుండా అన్ని విషయాల్లో మీ అందరికీ కోఆపరేట్ చేస్తాను. ఇక్కడ మీరు నాతో కోఆర్డినేట్ చేయండి. హర్ష్ కుమార్ గారు మీ అందరికీ చెప్పమన్న విషయాలు ఇవే. ఎందుకంటే అంబేద్కర్ జయంతి అనగానే భక్తులు ఉంటారు, అంబేద్కర్ గారి గ్రేట్నెస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంకొక 4 గంటలు కూడా చెప్పచ్చు. అది ఎలాగా ఉంటుంది అందరూ చెప్తారు. కాబట్టి దాంతో పాటుగా మనం అనుకున్న విషయాలు మన వాళ్ళందరికీ చెప్పరా అని చెప్పి నన్ను పంపించారు. ఇది ఒకటి ఫాలో అవ్వండి. ఇంకొకసారి మంచి మీటింగ్ పెట్టుకోండి. ఎందుకంటే నేను లాస్ట్ మినిట్లో అప్పుడే వచ్చింది వీసా, లాస్ట్ మినిట్లో డాడీకి పాస్పోర్ట్ వచ్చింది. వద్దాం అనుకున్నాం కానీ ఆయన వచ్చేటప్పటికి రాత్రి 10 అయిపోద్ది. సో వచ్చినా కానీ మిమ్మల్ని కళ్ళడానికి ఉండదు. కాబట్టి ఇంకోసారి ఒక మీటింగ్ పెట్టండి. ఒక 2-3 నెలల తర్వాత తప్పకుండా హర్ష్ కుమార్ గారు వస్తారు, తీసుకొస్తారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నేను ముగిస్తాను. ఇంకేమైనా మీరు మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేస్తే కనుక చెప్పండి. ఇంకేమైనా మాట్లాడదామని ఇంకేమైనా సబ్జెక్ట్స్ కవర్ చేయాలా? ఎందుకంటే నేను క్రౌడ్ నుంచి వచ్చిన సోర్సెస్ని నమ్ముతాను. మీరు ఈ పాయింట్ మిస్ అయ్యారు. మనందరం కుటుంబం అనుకుంటాను నేను. ఎందుకంటే చాలామందికి ఇక్కడ నా తల్లి వయసు ఉంటుంది, చాలామందికి మా అన్నయ్య వయసు ఉంటుంది. ఇంకా ప్రవీణ్ పగడాల ఆ విషయం గురించి మాట్లాడచ్చా? ఖచ్చితంగా ప్రవీణ్ పగడాల గారిది 100కు 100% హత్య. దాని గురించి హర్ష్ కుమార్ గారు, ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నాను, అటు పెట్టే తమ్నేల్కి లోపల మ్యాటర్కి అసలు సంబంధం ఉండదు. మీకు అక్కడ యూట్యూబ్లోనే కనపడుతుంది, అంతే కదా. రియాలిటీ ఏంటంటే ప్రవీణ్ పగడాల గారిది 100కు 100% హత్య. ఆయన్ని హైదరాబాద్లోనే ఎక్కడో చంపేశారు. ఆ బండి మీద వచ్చినోడు డూప్. ఈ విషయం పోలీసు వాళ్ళకి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. నేను సీఎం గారి పిఏ ఒక ఆయన నా ఫ్రెండ్, ఆయనతో పాటు ఒక 20 సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నాడు చంద్రబాబు గారితో. ఆయనతో ఒకసారి కూర్చున్నప్పుడు ఒకటే అడిగా, బ్రదర్ ప్రవీణ్ పగడాల గారి హత్య కదా, మీకు తెలుసు కదా, దీనివల్ల
మీరు చాలా బ్యాడ్ అవుతున్నారు. నేను ఒక బస్ స్టేషన్లో వెళ్ళి ఉంటే ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు చంపేశాడరా, పవన్ కళ్యాణ్ పొడిచేసాడంట అని మాట్లాడుకుంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో ఇలా మాట్లాడుకుంటున్నారు బ్రదర్, మీ గవర్నమెంట్ చాలా బ్యాడ్ అయిపోతుంది అని చెప్తే అందుకనే కదా ప్రవీణ్ పగడాలు తాగుపోతని ముద్రేసి రోడ్డు మీద వదిలేసాం. ఎందుకంటే మంచి జనాల్లోకి వెళ్ళడం చాలా కష్టం. చెడైతే 2 నిమిషాల్లో వెళ్ళిపోద్ది, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. అందుకనే కదా ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేసింది. అందుకనే కదా అఫీషియల్గా పోలీసులు కాకుండా ఆ ఎల్లో మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ద్వారా ఆ వీడియోలు ముందు రిలీజ్ చేసి అది కాదని అవునని మళ్ళా పోలీసు వాళ్ళు ఫైనల్గా అదే పెట్టింది. అందుకనే కదా పిఎం రిపోర్టు, పోస్ట్ మార్టం రిపోర్టు పిఎం అయిన తర్వాత ఎస్పీ గారు ఐజీ గారు పిఎం రిపోర్ట్ ఇమ్మంటే 15-20 రోజులైనా ఇస్తామని చెప్పి ఇవ్వలే, కోర్టుకి సబ్మిట్ చేయలే. మీరు మాట్లాడదురు కానీ అందుకనే కదా ఇవ్వలేదు. తర్వాత మేము మా ఛానల్స్లో వర్కౌట్ చేసి ఆ పిఎం రిపోర్ట్ తీస్తే ఆయన చనిపోయిన రోజు చేసిన ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్లోనేమో ఆల్కహాల్ వాసన రాలేదు బాడీలోనే ఉంది. ఫైనల్ రిపోర్ట్లోనేమో పార్ట్స్ ఆఫ్ ద బాడీ, విజరా అంటారు, స్ప్లీన్లో, లివర్లో, స్టమక్లో అన్ని పార్ట్స్ని తీసి దాన్ని విజరా అంటారు. అందులో ఇథైల్ ఆల్కహాల్ అంటే ఆల్కహాల్ దొరికింది అన్నారు. ఎంతసేపు ఆ పార్ట్స్లో దొరకడం? నిజంగా తాగుంటే పొట్ట కోసిన వెంటనే ఆల్కహాల్ స్మెల్ వస్తుంది కదా, రాదా? వస్తుంది. క్లియర్గా పిఎం రిపోర్ట్లో ఉంది, మాకు అర్థమైంది. గవర్నమెంట్ ఈ విధంగా చేస్తుంది కాబట్టి ఈ 24వ తారీఖున హర్ష్ కుమార్ గారు ఒక మీటింగ్ పెడుతున్నారు. దానికి అందరినీ రమ్మని అడిగారు కాబట్టి మీరు కూడా మీ బంధువులకి చెప్పండి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పండి. చెప్పి ఇప్పుడే చెప్తున్నారు 1,75,000 మంది ఉన్నారంట. ఇక్కడ ఉన్న గ్రూప్స్లో అందరికీ షేర్ చేయండి ఈ విషయాన్ని. షేర్ చేసి అరే హర్ష్ కుమార్ గారు మన కోసం పోరాడుతున్నాడు, మన కోసం అక్కడ నించుంటున్నాడు. ఎందుకంటే ఈరోజు నాకు జరగలేదు కదా, అతను ఎవరికో ప్రవీణ్కి జరిగింది కదా అని మనం అనుకోకూడదు. ఈరోజు అతనికి జరిగింది, రేపు పొద్దున్న నాకు జరగచ్చు, అంతేనా? అవునండి. కాబట్టి అందరూ ఒకసారి ఆలోచించి ఈ 24వ తారీఖు జరిగే మీటింగ్కి అందరినీ రమ్మని మీరు కూడా మీ బంధువులకి, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పమని కోరుతున్నాను. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఏదో అడుగుతున్నారు. నాకు వినబడుతుందా? తెలుసండి. పిఠాపురంలో అది బహిష్కరించారు, అది మాట నిజమే. ఇమీడియట్గా 2 వైపుల నుంచి, ఆ వర్గాన్ని నుంచి, ఎందుకంటే ఇది చాలా సున్నితమైన విషయం. నిజం చెప్తున్నాను, అక్కడ జరిగింది ఏంటంటే, నాకు గవర్నమెంట్ని బ్యాడ్ చేయాలనే ఉద్దేశం లేదు. ఏంటంటే అక్కడ అటేపు ఉన్న వర్గం ఏంటంటే దురదృష్టకరం, వాళ్ళు ఏం కావాలని చంపలే కదా, చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా సౌండ్ కాదు, 2,75,000 ఎంతో ఇచ్చారని విన్నాను, నిజమో కాదు నాకు తెలియదు, ఇచ్చారని విన్నాను. ఎఫ్ఐఆర్ అది చేయడానికి నెగోషియేట్ చేశారు. తర్వాత గ్రామ బహిష్కరణ చేద్దాం అన్నది నిజం, చేద్దాం అనుకున్నారు, వాళ్ళకి ఏమి ఇవ్వకుండా అన్నారు. కాకపోతే ఎప్పుడైతే సోషల్ మీడియా, ఎందుకంటే మనందరికి ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి భారతదేశ రాజ్యాంగంలో 4 పిల్లర్స్ అంటారు కదా. 4 పిల్లర్స్ ఏంటి? పాలిటిక్స్, లా, ఇంకోటి ఏంటి? 4 పిల్లర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. పోలీస్ అండ్ మీడియా. ఈ 4th పిల్లర్ ప్రెస్ అంటారు కదా. ఈ ప్రెస్ ఇంతకుముందు కొంతమంది చేతిలో ఉండేది, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మన అందరి చేతిలోకి వచ్చింది, అంతేనా? అవునండి. లేదంటే అసలు సోషల్ మీడియా లేకపోతే ఈ ప్రవీణ్ పగడాల ఇష్యూని కూడా ఎంత కంట్రోల్ చేద్దరో. అంతెందుకు మన ఎమ్మెల్సీ కింద నేను నించున్నాను కదా, నాకు అవతల పర్సన్ చెప్పాడు, నువ్వు ఇచ్చిన స్ట్రోక్కి మామూలుగా లేదు, నువ్వు సోషల్ మీడియా నువ్వు వాడుకున్నంత బాగా ఎవడో వాడుకోలేదు. నిజంగా నువ్వు అంటే నీ పేరు రాకుండా, ఎందుకంటే ఓట్స్ పాలరైజేషన్, గ్రాడ్యుయేట్స్లో ఎక్కువ మంది దళితులు ఉంటారు. ఎందుకంటే మనకు ఆస్తిపాస్తులు ఉండవు కదా, మనకున్న
ఏకైక ఆస్తి ఏంటంటే చదువు. అరే ఆయన డిగ్రీ చదివేంట్రా అంటాం. గ్రాడ్యుయేట్స్లో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఓట్స్ నావే పాలరైజ్ అవుతుందేమో అని చెప్పి అక్కడ చివరి నిమిషం వరకు కూడా పోటీలో హర్ష్ కుమార్ గారి అబ్బాయి సుందర్ ఉన్నాడని రాయలే. పోటీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పీడిఎఫ్ అభ్యర్థి ఉన్నాడని రాశారు. నాకు అటేపు టీడీపీ క్యాండిడేట్ వచ్చి చెప్పాడు, బ్రదర్ నీ పేరు రాకుండా ఉండడానికి 1,70,00,000 ఖర్చు అయింది నాకు. నువ్వు నగ్గుతున్నావు, ఎందుకంటే ఒకసారి నగ్గుతున్నావు అని ఒక వాయిస్ వెళ్ళిపోయిందంటే ఆటోమేటిక్గా ఓట్స్ పాలరైజ్ అయిపోతాయి. అరే మనోడు నగ్గేస్తున్నాడంటే వేసేయండి రా, అంతేనా? సో ఆ రకంగా ఉంటుంది. కాబట్టి ఈ 4th పిల్లర్ బై గాడ్స్ గ్రేస్ సోషల్ మీడియా వచ్చింది, అదే మన అందరి స్ట్రెంగ్త్ అయింది. కాబట్టి ఇది నేను మాట్లాడాలనుకున్న విషయాలు మీ అందరికీ నచ్చినాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, మళ్ళొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నిజంగా ఎక్సలెంట్, నిజంగా మంచి స్పీచ్ ఇచ్చారు. నిజంగా మీరు రేజ్ చేసిన పాయింట్స్ ప్రతి పాయింట్ ఇట్ ఈస్ ఎ వాల్యుబుల్ పాయింట్. ఇట్ ఈజ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వర్తిస్తుంది. నిజంగా ఆ విధంగా మేము ముందుకు వెళ్ళటానికి షేక్ అహ్మద్ గారు, ఏపీ యూత్ టీం, మేము సోషల్ క్లబ్తో మేము టైప్ అవటానికి కూడా మేము ప్రయత్నిస్తాము. నిజంగా ఎక్సలెంట్ బ్రదర్, రియల్లీ నైస్ ఆసమ్ మెసేజ్.